నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడు రాజకీయం అంటేనే ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు. దశాబ్దాల పాటు కరుణానిధి, జయలలిత అనే ఇద్దరు చరిస్మాటిక్ లీడర్ల చుట్టూ తిరిగిన రాష్ట్రం ఇది. వారి మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఒక రకమైన పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్షం ఏఐడిఎంకే అంటే అన్నాడీఎంకే బలహీనపడటం విజయ్కు ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్గా మారింది. తమిళనాడులో మతం కంటే భాషా జాతి కార్డు ఎక్కువగా పనిచేస్తుంది. విజయ్ తన తొలి రాజకీయ విక్రమ్వాడి సభలో తన సిద్ధాంతాన్ని క్లియర్ చేశాడు. ఆయన పెరియార్ సిద్ధాంతాలను గౌరవిస్తూనే దైవభక్తి ఉన్నవారిని దూరం చేసుకోలేదు. సెక్యులర్ సోషల్ జస్టిస్ తన నినాదమంటూ ప్రకటించాడు విజయ్. దీంతో అటు యూత్ ఇటు సంప్రదాయ ఓటర్లు విజయ్కు దగ్గరయ్యారు. తమిళనాడులో అధికార పక్షం డిఎంకేపై ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడింది. యాంటీ ఇన్కంబెన్సీ, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన అనే విమర్శలను టీవీకే అధినేత విజయ్ తన ప్రసంగాల ద్వారా గ్రామాల్లోకి బలంగా చొచ్చుకెళ్లేలా చేశారు. టీవీకే రాకతో అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ చీరినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందువల్లే విజయ్కు ఎక్కువ స్థానాల్లో మెజారిటీ రావడానికి కారణమని చెప్పి విశ్లేషకులు చెప్తున్నమాట. యువత కేవలం ఉదయనిధి స్టాలిన్ మాత్రమే కాదు, ఈ ఫలితంతో తలపతి విజయ్ని కూడా నమ్మినట్టు తేటతెల్లమైంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువత కొత్త మార్పు కోరుకుంటోంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు విజయ్కు కనెక్ట్ అయ్యారు అనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. విజయ్కు ఉన్న అతిపెద్ద బలం ఆయన ఫ్యాన్ బేస్. ఇది కేవలం సినిమా అభిమానులకే పరిమితం కాదు. గతంలో జయలలితకు మహిళల్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు విజయ్ వైపు మళ్ళుతోంది. ఆయన పద్ధతిగా మాట్లాడడం, హుందాతనంతో ఉండడం మహిళా ఓటర్లను ఆకర్షించింది. తమిళనాడులో కుల రాజకీయాలు చాలా బలంగా ఉంటాయి. విజయ్ ఏ కులాన్ని కించపరచకుండా అందరినీ కలుపుకుపోయే సమధర్మ విధానాన్ని ఎంచుకున్నాడు. ఉత్తర తమిళనాడులో వనియర్లు, దక్షిణాన దళితులు, తేవర్ల మద్దతు పొందేలా ఆయన క్షేత్రస్థాయిలో టీవీకే కమిటీలను బలోపేతం చేశాడు. బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని చూసినా ఈసారి కూడా ఆ రాష్ట్ర ప్రజలు కమలాన్ని దూరం నెట్టేశారు. అయితే అన్నాడీఎంకే బలహీనపడిన చోట విజయ్ జెండా ఎగిరింది. బీజేపీ ఓటు బ్యాంకును కూడా ఆయన తన వైపు తిప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం విజయ్కు కలిసొచ్చింది. దాంతోపాటు నీటి పరీక్ష రద్దు, మాతృభాష రక్షణ లాంటి సున్నితమైన అంశాలపై ఆయన స్టాండ్ చాలా క్లియర్గా ఉంటుంది అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ రాజకీయ విశ్లేషకులు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేనా, ప్రతి ఊరిలోనూ విజయ్ మక్కల్ ఇయ్యకం పేరుతో ఇప్పటికే బలమైన నెట్వర్క్ కూడా ఏర్పరచుకున్నాడు. సినిమా గ్లామర్ ఓట్లుగా మారుతుందా అనేది పెద్ద ప్రశ్నకు జవాబిచ్చేశారు ఓటర్లు. ఓటేసి బల్లగుద్ది మరీ చెప్పారు. ఎంజీఆర్, జయలలిత సక్సెస్ అయినట్టుగా శివాజీ గణేశన్, కమల్ హాసన్ సక్సెస్ కాలేకపోయారు. కానీ విజయ్ వ్యవహార శైలి ఎంజీఆర్కు దగ్గరగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్. వందనం, వణక్కం, రాజకీయం అంటే కేవలం అధికారం కాదు, అది ఒక బాధ్యత అని విజయ్ ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన గెలుపు తమిళనాడులో థర్డ్ ఫ్రంట్ లేకపోతే బిగ్ ఆల్టర్నేటివ్గా రాబోయే రోజుల్లో ఉపయోగపడబోతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళ రాజకీయ చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతాయి.